రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజా బహదూర్ వెంకటరామారెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా ఈరోజు కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. డబ్బులు సంపాదించే విద్యా సంస్థగా కాకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే సమాజంలో ఉన్నతమైన విలువలు నెలకొల్పాలని మంత్రి అన్నారు. పేద గ్రామీణ యువత ఉన్నత విద్యకు చాలా తక్కువ ఖర్చుతో అభ్యసించడానికి ఈ సంస్థలు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. మరెంతో మేలు జరుగుతుంది. ఇప్పుడే మా సవితక్క అన్నట్టు ఆ రోజు 1918వ సంవత్సరంలోనే రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆలోచించి హాస్టల్ ప్రారంభించుండకపోతే ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది జడ్జిలు, ఇలా సవితక్క నేను కూడా అక్కడ చదువుకున్నా అన్నారు, నిరంజన్ అన్న నేను చదువుకున్నా అని చెప్పినారు. పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే జస్టిస్ జీవన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ఎంతో మందికి రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారి పేరిట ఈ రోజు మరో నూతన హాస్టల్ భవన శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరింత మంచి స్థలము 15 ఎకరాల స్థలము ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతంలో మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. నిజంగా ఈ ల్యాండ్ వాల్యూ చూస్తే తక్కువ 300 కోట్లు ఉంటది. 300 కోట్ల రూపాయల విలువ కలిగిన భూమిని ముఖ్యమంత్రి గారు